ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను సార్. Yeah. ఒకటి Mm. లడ్డు విషయంలో Mm. హిందువులు సిగ్గులేనోళ్ళు ముస్లిమ్స్ కి Mm. క్రిస్టియన్స్ కి జరిగితే వాళ్ళు ఇలాగే ఉంటారా, మీరు ఎందుకు రారు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలా కదా అవి? అయితే ఎన్ఐ యాక్ట్ ప్రకారం సెక్షన్ 15 ప్రకారము Okay. ఆయన మీద ముందు సెంట్రల్ గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే ఈయన గ్రూప్స్ కి అలానే రిలీజియస్ మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఈయన వ్యాఖ్యలన్నీ చేస్తూ కూర్చున్నాడు. డైరెక్ట్ అటాక్స్ ఈయన టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాన్ చేయాలి. టెర్రరిస్ట్ కింద ఎస్, ఊపా యాక్ట్ అని ఒకటి ఉంది. Okay. UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. Okay. దాంట్లో సెక్షన్ 15 అని ఒకటి ఉంటుంది. అది నేను మీకు చదివి వినిపిస్తాను, మీ వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే. పనిష్మెంట్ ఫర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అసలు ఏంటి అంటే, హూ ఎవర్ డస్ యాక్ట్ ఇంటెంట్ టు ఆర్ థ్రెటన్ టు లైక్లీ టు థ్రెటన్ ఇన్ ఎనీ యూనిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, economical security or sovereignty of India or with intent to strike terror or likely to strike terror in the people of any section of people in India. అంటే ఓకే, భయభ్రాంతులకు గురి చేయడానికి ఫోర్స్ఫుల్ గా ముందుకు చేయడం. ఓకే. సో ఈ సెక్షన్ ప్రకారము ఈయన మీద ఇమీడియట్ గా ఊపా యాక్ట్ కింద ఈయన మీద క్రైమ్ కట్టి ఈయనని ముందు టెర్రరిస్ట్ గా డిక్లేర్ పవన్ కళ్యాణ్ గారు చేసి ఊపా యాక్ట్ అంటే మరి చూసుకోండి, ఎవరో ఒక లేసారు అనుకోండి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఓకే. ఈయన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఒకటే కాదండి, పొలిటికల్ ప్రొపగండా స్టైల్ లో కూడా మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ కైండ్ ఆఫ్ చేశాడు. ఈయన ఉండేది హైదరాబాద్, ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నది హైదరాబాద్. ఈవెన్ మీరైనా నేనైనా ఎన్నోసార్లు మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, రోజు వెళ్తుంటాం వస్తుంటాం. అక్కడ ఎప్పుడు ఏ రోజు ఎవరికి గొడవ లేనిది ఈయన కొత్తగా ఈయనకు తెలిసిందంట అక్కడ హిందువులని పోనీయట్లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేవి. ఒక గ్రూప్ కి రిలీజియస్ కి డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళకి గొడవలు పెట్టే విధంగా, మత కల్లోలు సృష్టించే విధంగా ఈయన వ్యాఖ్యలన్నీ డైరెక్ట్ గా పొలిటికల్ క్యాంపెయినింగ్ లో చెప్పాడు ఈయన.